ముద్రగడ పద్మనాభం సో వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కాపులు ఓట్లు చీల్చడానికి జగన్ కుట్ర చేస్తూ ఉన్నారంటూ ప్రతిపక్షాలు టీడీపీ జనసేన పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు ముద్రగడ జనసేన వైపు టర్న్ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది సార్. నిన్న జ్యోతుల్ నెహ్రూ వెళ్ళి కలిశారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా వెళ్ళి కలిశారు. వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఇంటికి వచ్చి మాట్లాడతానంటే నో కూడా చెప్పారట సార్. ఏ రకంగా చూడాలి ఇది? అన్ని పార్టీలు ముద్రగడను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో ముద్రగడ వైసీపీలో చేరితే టీడీపీ విమర్శిస్తుంది, మనం అదే ముద్రగడ టీడీపీలో చేరితే అభ్యంతరం లేదు. సో ఇప్పుడు ముద్రగడ నాయకుడు మంచివాడ చెడ్డవాడ పార్టీలు తెచ్చుకోవాలి. తమ పార్టీలో చేరితే మంచివాడు, వేరే పార్టీలో చేరితే చెడ్డవాడవుతాడా? సో ముద్రగడ పైన విమర్శలు చేసే హక్కు ఇప్పుడు ఏ పార్టీకి ఉంటుంది, అన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి కనుక. అందువల్ల రాజకీయ పార్టీలకి ఏంటంటే కులము, నాయకునికి ఉండే గుర్తింపు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో అస్త్రాలు. ముద్రగడకు కాపు ఉద్యమ నేతగా ఆ గుర్తింపు ఉంది. అఫ్కోర్స్ ఆయన గతంతో పోలిస్తే ఆ రకమైన క్లౌట్ ఇంకా ఉందా లేదా, ఒకవేళ ఆ రకమైన క్లౌటే ఉంటే ఆయన ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే కాపులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించగలరు. వాస్తవానికి ఈ స్థాయిలో ముద్రగడ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగానే కాపు ఓటు అంతా కన్సాలిడేట్ అయ్యి ఉంటే, అంటే కాపులంతా ముద్రగడ చెప్పినట్టే ఓట్లు వేసే పరిస్థితి ఉంటే తోట త్రిమూర్తులు, జ్యోతుల్ నెహ్రూ, సత్యనారాయణ వీళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారు ఇంటికి. సో అందువల్ల ఇంటికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చి స్వయంగా ఆహ్వానించేవాళ్ళు. ఒకవేళ ఆ రకమైన హోల్డ్ కాపు ఓటు పైన ముద్రగడకు ఉండి ఉంటే, సో ఆ కాపు ఓటు పైన ఎంత ఆయన ఓటు సడలినా బట్ స్టిల్ ఈజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ కాపు లీడర్. అందువల్ల ఆయన తమ పార్టీలో చేర్చుకోవడానికి సహజంగానే అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమవుతుందంటే సోషల్ కన్సాలిడేషన్, కొన్ని కులాలు కొన్ని పార్టీల వెనకాల సమీకృతమై ఉన్నాయి. అందులో వచ్చే షిఫ్ట్ చాలా మార్జినల్గానే ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నప్పుడు మాలా ఓటర్లు ఉన్నారు, మాల ఓటర్లు ఓవర్వేమింగ్గా వైసీపీకి ఓటు వేస్తారు. ఇప్పటికీ కూడా ఈ ఎన్నికలు కూడా వేస్తారు. అసలు ఎస్సీ ఓటర్లు, ఎస్టీ, ముస్లిం ఓటర్లు, మైనారిటీ ఓటర్లు వేయడమే కాకుండా అందులో మరీ ముఖ్యంగా మాలా ఓటర్స్, రెడ్డి ఓటర్స్ క్లియర్గా వైసీపీకి ఓటు వేస్తున్నారు. కమ్మ ఓటర్స్ టీడీపీ వెనకాల వేస్తారు. అలాగే అప్పర్ కాస్ట్ ఓటర్స్, అంటే నాన్ కమ్మ, నాన్ రెడ్డి, అప్పర్ కాస్ట్, బ్రాహ్మణ్, వైశ్య, ఈ ఓటర్లలో మెజారిటీ తెలుగుదేశం ఉంది. ఇది నేను ఏదో నా సొంత అభిప్రాయం చెప్పడం లేదు. మీరు అనేక సర్వేల్లో చూస్తే కాస్ట్ వైజ్గా ఈ బ్రేకప్ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి ట్రెండ్ ఉంది కనుక సో ఇక మిగిలింది ఒక బలమైన ఓటింగ్ సెక్షన్ కాపు. ఈ ఓటు ఎటువైపు తిరిగితే అటు ఒక గణనీయమైన ఫలితం వస్తుంది. మనకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వెనకాల గణనీయంగా కాపు ఓటు కన్సాలిడేట్ అయిన ప్రభావం మనం చూసాం. ఆయన ప్రజారాజ్యంకు 71 లక్షల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో వచ్చింది చాలా పరిమితమైన స్థానాలు, నెగ్లిజిబులే. మిగతా స్థానాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే వచ్చాయి. అందువల్ల తర్వాత 2014లో అంటే ప్రజారాజ్యం క్లోజ్ అయ్యాక 2014లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాపులు టీడీపీ కొట్టేశారు, 2019లో వైసీపీ కొట్టేశారు. అందువల్ల ఈ ఓటు గణనీయంగా ఉండడమే కాదు, ఆ ఓటు వోలటైల్గా ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం మాల ఓటర్లను ఎంత తిప్పుదామన్నా టీడీపీ జనసేన వైపు తిరిగే ప్రసక్తే లేదు. నువ్వు ఎన్ని చేసినా రెడ్డి ఓటర్లలో టీడీపీ జనసేన బలం పెరిగే అవకాశమే లేదు. ఇంకేమైనా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ రివైవ్ అయితే ఆ సోషల్ క్యాలిక్యులస్లో ఏమైనా మార్పు రావచ్చేమో, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి అది కాదు. కమ్మ ఓటర్లను వైసీపీ తన వైపు తిప్పుకునే అవకాశమే లేదు. అది భారీ ఎత్తున ఏదైనా కొద్దిమంది తిరగచ్చు. రాజశేఖర్ రెడ్డి 2009లో పోటీ చేసినప్పుడు నేను కొన్ని సర్వేలు చూశాను. కమ్మాస్లో కూడా స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు రాజశేఖర్ రెడ్డికి ఓటేశారు, కాంగ్రెస్కి ఓటేశారు. ఎందుకంటే అప్పుడు ఇరిగేషను, ఉచిత విద్యుత్తు ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల. సో అందువల్ల మేజర్ సెక్షను తెలుగుదేశం నుంచి వైసీపీకి కమ్మ ఓటు షిఫ్ట్ కాదు. అందువల్ల కాపు ఓటు గణనీయంగా ఉంది. 2 కాపు ఓటు షిఫ్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. 3 కాపు ఓటు కూడా కన్సాలిడేటెడ్గా కొన్ని స్థానాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇప్పుడు మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈవెన్ వైజాగ్లో ఉన్న పాయకరావుపేట ఈ ప్రాంతం, ఈస్ట్
గోదావరి జిల్లాల తో కనెక్ట్ అయి ఉన్న ప్రాంతము, కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్లో కాపులు డిసిసివ్ నిర్ణయాత్మకమైన ఓటర్లు, అంటే కాపు ఓట్లతోనే గెలవగలిగే అవకాశం ఉన్న సీట్లు కూడా ఉన్నాయి. అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ రాష్ట్రంలో కాపు ఓటర్లు గణనీయంగా ఉన్నారు. 2 కాపు ఓటు కన్సాలిడేటెడ్గా కొన్ని కాన్స్టిట్యున్సీలో కేంద్రీకృతమై ఉంది. 3 కాపు ఓటు వోలటైల్గా ఉంది. అంటే ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కరికి షిఫ్ట్ అవుతూ వస్తుంది. ఈ 3 కారణాల రీత్యా అన్ని పార్టీలు కూడా కాపు ఓట్లపైన ఆసక్తి చూపుతారు. అందులో కాపు ఓట్లో తెలుగుదేశంలో కాపు నేతలు ఉన్నారు, మీకు వైసీపీలో కాపు నేతలు ఉన్నారు. జనసేన కలయికతో కాపు ఓట్లో ఒక నిర్ణయాత్మకమైన షిఫ్ట్ వైసీపీకి వ్యతిరేకంగా అవుతుంది అన్న అనుమానం అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఎందుకంటే జనసేన వెనకాల కాపు యూత్ ముఖ్యంగా ర్యాలీ అవుతున్న పరిస్థితి చూసాం. అందువల్ల ఇప్పుడు ముద్రగడ బలమైన కాపు నాయకుడు కనుక ముద్రగడ పైన వంగవీటి రాధా పైన అనివార్యంగా ఫోకస్ ఉంటుంది కాపు ఓటర్ల కోసం. రైట్ సార్. అంటే ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఉద్యమంగా కూడా తీసుకెళ్లిన వ్యక్తి, అలాగే రాజ్యాధికారం కావాలి కాపులకు అని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు టీడీపీతో టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఆయన జనసేనలోకో లేకపోతే టీడీపీలోకి వెళితే కనుక మరి ఇవి క్వశ్చన్ చేస్తారు కదా సార్? ఆ సామాజిక క్వశ్చన్ వస్తుంది. రాజ్యాధికారం ఎన్నికలు వస్తుంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే కాపు నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా? ఆ డిమాండ్ పెడతారు. అసలు రాజ్యాధికారం డిమాండ్ పెట్టడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు తప్ప, అన్లెస్ హంగ్ అసెంబ్లీ వచ్చి జనసేన ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే అధికారంలోకి వస్తాము అనే పరిస్థితి ఉంటే చెప్పలేం. కానీ లేకపోతే డిమాండ్ల వల్ల డిసైడ్ కాదు, అది నెంబర్స్ వల్ల డిసైడ్ అవుతుంది. అందువల్ల అసెంబ్లీ ఏ రకంగా నెంబర్స్ ఉంటాయన్నది డిసైడ్ అవుతుంది. అసలు రాజ్యాధికారం అంటే ఎవరు? ముఖ్యమంత్రి ఒక పలానా కులమైతే ఆ కులమంతా అధికారంలో ఉన్నట్ల. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో మా డ్రైవర్ ఉండే, ఆయన రెడ్డి. సో నేను నవ్వుతూనేవాడిని, ఏమయ్యా మీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడు కదా రెడ్డి అంటే, సార్ నేనైతే డ్రైవర్గానే ఉండగా సార్ అనేవాడు. సో అందువల్ల మీకు మనం అనుకుంటాము పలానా వాళ్ళు రాజ్యాధికారం మొత్తం ఆ కులానికి వస్తుంది అనేది కేవలం రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాయమాటలు. నిజంగా ఆ కులానికి ఏం దక్కుతుంది అనేది ఫ్యాక్టర్ కదా. కులం పేర్లు పెట్టుకొని వాడుతూ ఉపయోగించుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ రియలిస్టిక్గా చెప్పాలంటే ఆ కులానికి చెందిన కాంట్రాక్టర్లు, ఆ కులానికి చెందిన కొద్దిమంది నాయకులకు పైరవీలకు మనకు వస్తుందేమో, కానీ సాధారణంగా ఆ కులస్తులకు ఏమి బెనిఫిట్ ఏమి ఉండదు. అది మన పైకి చెప్పే మాటలు ఇవన్నీ. సో అందువల్ల రేపు ముద్రగడ ముఖ్యమంత్రి అయినా కాపు రిజర్వేషన్లు తేయగలడా? సో కాపులకు మొత్తం నిధులన్నీ తీసుకొచ్చి పెట్టగలడా? సో ప్రాక్టికల్గా అది ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. రాయలసీమలో ఇప్పటికీ దుర్భిక్ష ప్రాంతంగా ఎందుకు ఉంది? సో దీనికి ఆన్సర్ చెప్పాలి. కులము ప్రాంతం అనేది మన దేశంలో అస్తిత్వాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు, కానీ ఆచరణలో ఏం జరిగిందనే క్వశ్చన్ కదా. రాయలసీమ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంతమంది సీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఉండి ఇప్పటికీ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టింది? రాయలసీమ రత్నాలసీమ కావాలి కదా ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటే. అందువల్ల ప్రజలకు అర్థం కావాల్సింది కులము మతము అనే అస్తిత్వవాదాన్ని రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకు వాడుకుంటారు తప్ప అది ఏదో నిజంగా కులానికి ఇప్పుడు అంబట్రాయుడు కాపు అయితే కాపులందరికీ అందరూ క్రికెట్ అన్నట్టు అవుతుందా? నాకు అర్థం కాని అంశం. అది అంబట్రాయుడు కాపుని అయిపోతే ఆయనకు ఉపయోగపడుతుంది, ఆయన వెళ్ళి గుంటూరు సీట్ ఆడడానికి ఉపయోగపడుతుంది. కానీ సాధారణ కాపులకు ఏమైనా క్రికెట్ బ్యాట్లు బాళ్ళు వస్తాయా? ఇప్పుడు కాపు యూత్ అందరికీ అంబట్రాయుడు వల్ల మొత్తం కాపులంతా క్రికెట్ ప్లేయర్లు అయిపోతారా? అందువల్ల ఈ రకంగా ప్రజల్ని ఏదో ఒక భావోద్వేగాలపైన కదిలించే ప్రయత్నం తప్ప రియాలిటీ ఏం చదువు. ఇప్పుడు టీడీపీ జనసేన హామీ ఇస్తుందా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని? ఇప్పుడు ముద్రగడ్డే చేరతాడు, చేరే ముందు కండిషన్ పెట్టగలడా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తాము అని ఎలా ఇస్తారు? దానికి ఆ రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? ప్రాక్టికల్గా అది సాధ్యమా? ఇప్పుడు మన అనేక మరాఠా రిజర్వేషన్లపైన, జాట్ రిజర్వేషన్లపైన రకరకాల కోర్టు తీర్పుల్లో ఉండే లీగల్ అంశాలు చూస్తున్నాము. సో అందువల్ల ఇదంతా మనకు ఆయా కులాల్ని ఉపయోగించుకొని రాజకీయాల్లో పార్టీలు నాయకులు లబ్ధి పొందుతారు తప్ప ఆచరణలో ఆ కులానికి చెందిన సామాన్య ప్రజలకు దక్కేదేముండదు.
కాపుద్యమ సమయంలో అప్పుడు చూసాం కదా సార్, చంద్రబాబు కావాలని ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఆయనే పలు సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అప్పుడు టీడీపీతో అలయన్స్లో ఉండి కూడా ఎంత దారుణం జరుగుతూ ఉంటే ఖండించలేదు అని చెప్పి రీసెంట్గా ఆయన్ని ఒక సినీ హీరోగా సంబోధిస్తూ ఒక లెటర్ కూడా రాశారు. చాలా పెద్ద వివాదం అయింది సార్ అది. సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టారని ఆరోపించిన షర్మిల పటేల్ కాంగ్రెస్లో చేరలేదా? సో రాజకీయాల్లో ఏముంది, ఇప్పుడు ఆయన ముద్రగడ్డ చేరుతానప్పుడు ఆయన సమాధానం చెప్పాలి, నేను సమాధానం చెప్పలేను కమ్మలు అంటే. ఇప్పుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు కనుక చేస్తున్నా అంటారు. సో అందువల్ల రాజకీయాలు ఏముంటుంది మనకు అందరికీ తెలియదా ఇవన్నీ. సో తీవ్రంగా విమర్శించుకొని చాలా అన్యాయంగా విమర్శించుకున్న వాళ్ళు కూడా పార్టీలు మారుతుంటారు, మళ్ళీ ఆ పార్టీలు వచ్చారు ఆ నాయకులు పొగుడుతూ ఉంటారు కదా. అది రాజకీయాల్లో దీనికి ముద్రగడ కూడా అతీతం కాదు కదా. సార్ వైసీపీలోకి వెళ్తారని పెద్ద ప్రచారమే జరిగింది సార్. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం టాక్స్ కూడా జరిగినాయి అంట. 2 సీట్లు తండ్రికి కుమారుడికి అడిగినట్టుగా సమాచారం. సో ఏమైందో ఏంటో నిన్న నైట్ చాలా క్లియర్గా చెప్పేశారు సార్ ముద్రగడ పద్మనాభం గారు, వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు, దయచేసి మీరు ఎవరో కూడా నా ఇంటికి వచ్చి మీ సమయం వృధా చేసుకోవద్దు, వెళ్తే టీడీపీకి వెళ్తా లేకపోతే జనసేనలోకి వెళ్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటా కానీ వైసీపీలోకి వెళ్ళను అని చెప్పి అంత కోపం తెప్పించిన అంశం ఏమంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా 2 సీట్లు ఇవ్వలేదు, వీళ్ళు మరి 2 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉండవచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో మైనంపల్లి 2 సీట్లు అడిగాడు, బీఆర్ఎస్ 1 సీటే మల్కాజ్గిరి ఆయనకు ప్రకటించారు కూడా. ఆయన ప్రకటించినాక కూడా ఆయన తీసుకోలే టికెట్, ఆయన బయటికి వచ్చాడు, కొడుకు గెలిచాడు, తండ్రి ఓడాడు కాంగ్రెస్ నుంచి. సో అందువల్ల రాజకీయాల్లో సీట్లు అనేది కీలకం కదా. ఇప్పుడు ముద్రగడ మా కూడా ఈ క్వశ్చన్ వస్తుంది అంటే ఇప్పుడు సమస్యల టీడీపీ జనసేనతోనో వైసీపీలోనో చేరటానికి ప్రాతిపదిక కాపు రిజర్వేషన్ ఉండాలి, కాపు సంక్షేమం ఉండాలి. మీరు చెప్పింది నిజమైతే ఆ 2 సీట్లే చర్చ ఉన్నట్టుంది. నాకు సమాచారం లేదు, మీకు సమాచారం ఉందంటున్నారు కనుక మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు టీడీపీ జనసేనలు చేరాలా, ముద్రగడ్డ వైసీపీలో చేరాలా అనే దానికి చర్చలంటూ జరిగితే ప్రాతిపదిక దేనిపైన జరగాలి? కాపులకు రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యరా, కాపు కార్పొరేషన్ నిధులు ఇస్తారా, కాపుల సంక్షేమానికి ఏం చేస్తారు, వీటి ప్రాతిపదికగా ఎవరు చేస్తారంటే అటువైపు వెళ్ళాలి. కానీ 2 సీట్లు ఇస్తే ఈ పార్టీ ఆ పార్టీ అంటే మరి కాపుల కొరకు ఎట్లయితుంది? అది మీరు చెప్పిన దాన్ని బట్టి మరి దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. రైట్ సార్. ఇక బలమైన సామాజిక వర్గం, బలమైన అంటే జనాభా ప్రకారం కాపు సామాజిక వర్గం సార్. సో కాపులందరూ కూడా ఎటువైపు ఉంటే వాళ్ళకే అవకాశం ఉంటుంది, అధికారం వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో సార్, గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ముద్రగడ ఒకే కూటమిలో ఉంటే ఆ ప్రభావం ఈ కూటమి మీద ఎంతవరకు ఉండొచ్చు సార్? వాళ్ళ విజయ అవకాశం అంటే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏ ఒక్క కులం మద్దతుతోనే రాజకీయాల్లో అధికారంలోకి వస్తా అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఆయన సామాజిక వర్గమైన వెలమ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు చెప్ప తెలంగాణలో ఊరికి 1-2 ఫ్యామిలీస్ ఉండడం ఎక్కువ. మరి ఎట్లా అయ్యారు మరి ముఖ్యమంత్రి? తెలంగాణలో కుల రాజకీయం ఉండదు కదా. తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నా కూడా ఏ ఒక్క కులం మద్దతుతోనే ఎన్నికల్లో ఎవరు గెలవరు. అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. అలా అయితే కాపు దేశం అని పెట్టి ముద్రగడ్డ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఈ కరం ఏంటి ముద్రగడ్డకు వైసీపీతో టీడీపీ జనసేనతో మాట్లాడుకోవడానికి? మరి అదే నిజమైతే చిరంజీవి ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? అదే గోదావరి జిల్లాలో చిరంజీవి ఓడిపోయాడు కదా. మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే కాపులు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలవాలి, వాళ్ళే అధికారంలోకి రావాలి. ఈ 2 సూత్రాలు చెప్పారు. ఈ 2 సూత్రాల ప్రకారం చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేస్తే ఎన్నికల్లో గెలవలేదు, అంటే కాపులంతా చిరంజీవి ద్రోహం చేసినట్టు కంక్లూజన్కి వద్దామా? కాపులంతా ప్రజలకు ఓటే లేదని. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం వదిలేయండి, ఆయన సొంతగా ఎమ్మెల్యే కాదు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు? గోదావరి జిల్లాలో కదా, భీమవరం నుంచి. వాళ్ళ బ్రదర్ నాగబాబు కూడా నర్సాపురం నుంచి పోటీ చేశారు సార్ పార్లమెంట్. మరి ముగ్గురు అన్నదమ్ముల్ని పశ్చిమ గోదావరి పోటీంచారు కదా. మరి మీ సిద్ధాంతం ప్రకారం కాపులంతా ఓటేయాలి కదా. మరి భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు కాపులంతా ఓటేస్తే? అందువల్ల ఈ లాజిక్ అనేది వెరీ వెరీ సింప్లిఫైడ్ లాజిక్. అందువల్ల రాజకీయాల్లో లోతైన విశ్లేషణ లేనప్పుడు చేసే ఆ కంక్లూజన్లు ఇవన్నీ
అందువల్ల ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాను కదా. సో అట్లా ఏదో ఒక కులం ఓట్లతోనో ఏదో ఒక పార్టీకి ఒక కులం వాళ్ళే ఓట్లేస్తే అధికారంలోకి రావడం అనేది ఆచరణ సాధ్యం కాదు. రెడ్లు మాత్రమే ఓట్లేస్తే జగన్ అధికారంలోకి రాడు, కమ్మల ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు. అందువల్ల ఆయా వర్గం వారు ఎందుకు ఈ ప్రస్తావన కులం ప్రస్తావన వస్తుందంటే ఆ కులానికి చెందిన వారు మెజారిటీ ఓటర్లు సాంప్రదాయకంగా వారి ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది అని అది ఆధారంగా చెప్తాను తప్ప కమ్మల ఓట్లతోనే టీడీపీ గెలవదు. కానీ హిస్టారికల్గా మీరు కమ్మాస్ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే అత్యధిక ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఏం చేసిన దాంతో సంబంధం లేకుండా టీడీపీకి ఓటు వేస్తూ వచ్చారు. అందువల్ల ఆ మాట అంటారు. ఇప్పుడు రెడ్లు కాంగ్రెస్కు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని ఎందుకంటారంటే మెజారిటీ ఓటర్లు ఆయా పార్టీల పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా సో ఆ పార్టీకే ఓటు వేయడం వల్ల ఈ కంక్లూజన్కి వస్తుంది. కానీ ఒక్క పార్టీ ఒక్క కులం ఓట్లతోనే అధికారంలోకి రావడం ఎవరి తరము కాదు. ఎందుకంటే రాజకీయాల్లో అది సాధ్యమయ్యే పనే కాదు. అంటే కమ్మలు ఒక్కరు ఓటేస్తేనే టీడీపీ గెలవలేదు మీరు చెప్తున్నట్టుగా. అప్పుడు కాపులు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాపులు టీడీపీ వైపు ఉన్నారు సార్. ఇప్పుడు వైసీపీ గెలిచింది అంటే రెడ్లు ఒక్కళ్ళు ఓటేస్తే గెలవలేదు మీరు చెప్తున్నట్టుగా. అప్పుడు రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు కూడా రెడ్లంతా ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గెలవలేదు. కాపులు అప్పుడు గెలిచిన పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు కాపులు ఈ పవన్ కళ్యాణ్ అండ్ ముద్రగడ అండ్ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వీటన్నిటిని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే కూటమిలో ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదంటే ఆ పరిస్థితి ఉంటే ముద్రగడ 2 సీట్లు కాదు 20 సీట్లు ఇస్తారు జగన్. ఎవరైనా అధికారం 2 సీట్లు ఇవ్వకుండా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తే మీరు కామన్ సెన్స్ క్వశ్చన్ కదండి అది కూడా మళ్ళీ. సో జగన్ ఎందుకు వదులుకుంటాడు ముద్రగడ్డను? ఆ సిచ్యువేషన్ ఉంటే జగన్ అంత అమాయక్కడ ఐప్యాక్ అంత పట్టుకోదా? మనకే అర్థమైతే మీకు నాకు జగన్కి అర్థం కాదా? సో ముద్రగడ్డకు 2 కాదు 10 ఇస్తాడు. 10 నువ్వే తీసుకోమని చెప్పేస్తాడు. సో అందువల్ల ఇవాళ వైసీపీ వదులుకోవడానికి రెడీ అయింది అంటే అర్థం ఏంటి? ఆ ప్రభావం ఉండదని అంచనాకు వచ్చి ఉండాల్సిందే కదా. అంటే ఆయన వాళ్ళు వదులుకున్నారు అంటే ముద్రగడ గారు ఐ మీన్ టీడీపీ జనసేన కూటమిలోకి పొరపాటును కూడా వెళ్ళారు కదా అని వాళ్ళు ఊహించి ఉండవచ్చు. అంత అమాయకులు కాదు. మీరు మీకు ఊహించగలిగే శక్తి ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదా? అలా అంటారు సార్. మీరు చెప్పండి మీకు సమాచారం ఉందని మీరే చెప్పారు కదా. నాకు పక్కా సమాచారం. మీకే పక్కా సమాచారం ఉన్నప్పుడు వైసీపీకి ఉండదా? అండ్ పవన్ కళ్యాణ్ మీకన్నా రాజకీయ పార్టీకి ఎక్కువ సోర్సెస్ ఉంటాయా ఉండయా? సో మీకు అంత సమాచారం ఉంటే రాజకీయ పార్టీకి ఉండదా అండి? మీకు నాకు కూడా చెప్తున్నా నాకున్న దానికన్నా ఎక్కువ సమాచారం ఉంటుందండి వారికి. మనం తక్కువ అంచనా వేయకూడదు రాజకీయ పార్టీలు. రైట్ సార్. నాకున్న సమాచారం మేరకు సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలవబోతూ ఉన్నారు సార్ మర్యాదపూర్వకంగా. అంటే మీకు సమాచారం ఉన్నా నాకు లేనప్పుడు దానికి అందించలేని సమర్థం. రైట్ సార్. అది నేను చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నా. నెక్స్ట్ టాపిక్కి వెళదాం సార్. ఇక్కడ కాపులను బీసీలను కొట్టి రెడ్లకు టికెట్స్ ఇచ్చారు అనేసి ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి సార్. 2 నియోజకవర్గాలు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఒకటి రాయదుర్గం నియోజకవర్గం. అక్కడ కాపు రామచంద్రారెడ్డి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన బీసీ సామాజిక వర్గం. ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి సామాజిక వర్గం. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు ఇచ్చారు సార్. గతంలో వేణుగోపాల్ ఉండేవారు, ఆయన కాపు సామాజిక వర్గం. సో ఈ 2 చోట్ల రెడ్లను పెట్టారు కాబట్టి కాపుల్ని బీసీలని కొట్టి రెడ్లకు ఇచ్చారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. మేము వైసీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే సార్ మేము సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం ప్రజాభిప్రాయం మేరకే అని చెప్తూ ఉన్నారు. ఎలా చూడండి? అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 2 అండి. 175. మరి 175 వచ్చినాక డిసైడ్ చేద్దాం. ఇప్పుడు 2 సీట్లలో మార్చి అటు ఇప్పుడు ఇది మీరు ఏ పేపర్లో చదివారు ఈ వార్త? సాక్షి సార్. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి మరి అలా మీరు సో మరి సాక్షులు ఏమన్నది వార్త? సామాజిక న్యాయం ప్రజాభిప్రాయం అని ఉంది. చెప్పండి ఆ వార్త చెప్పండి. 7 సీట్లలో 7 సీట్లలో అగ్రకులాలను తీసేసి బీసీలకు మైనార్టీలకు ఇచ్చారు. మరి ఏది నిజం చెప్పండి? అందుకే మార్క్ ట్వైన్ అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అంటాడు. అంటే పత్రికలు చదవకపోతే నీకు విషయం తెలియదు, సమాచారం తెలియదు. పత్రికలు చదివితే కన్ఫ్యూజ్ అయిపోతావని. ఇప్పుడు ఏది నమ్మాలి? ఆంధ్రజ్యోతి చదివి సో కాపులకు కొట్టి రెడ్లకు ఇస్తున్నారని, కాపులను బీసీలను కొట్టి రెడ్లకు ఇస్తున్నారని నమ్మాలా? లేదా సాక్షి చదివి 7 అగ్రకులాలను తీసేసి 5 బీసీలకు 2 మైనారిటీలకు ఇచ్చిందని చదవాలా? అర్థం నమ్మాలి. ఏం నమ్మాలి?
అందువల్ల లెట్ ద టికెట్స్ కమ్. ఇప్పుడు 170 సీట్లు, నేను దానికి క్రైటీరియా ఏంటంటే 4 సీట్లు ప్రకటించడంతోనే నలుగురిని మార్చారు అనే కంక్లూజన్కి ఎప్పుడూ రాలేము. సో ఇప్పుడు కేశినేని నానిని వదిలేశారు కనుక టీడీపీ కమ్మలకు ద్రోహం చేసిందో చెప్పండి. టీడీపీకి కమ్మలకు ద్రోహం చేసిన టీడీపీ అని కంక్లూజన్కి వద్దామా? ఆంధ్రజ్యోతిలో ఈ హెడ్లైన్ వస్తుందా? కమ్మలను ముంచిన చంద్రబాబు, నమ్మించి కమ్మలకు ద్రోహం చేసిన చంద్రబాబు అని అనగలమా? మరి కేశినేని నేను నన్ను పోయింది కదా పార్టీ నుంచి. కేశినేని నేను పార్టీ పోతే కమలం మోసం చేసినట్టే కదండి మీరు కంక్లూజన్ ప్రకారం. సో అందువల్ల ఈ రకమైన కంక్లూజన్లు ఎప్పుడూ మనం రాలేము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేకసార్లు చెప్పాను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళంతా రెడ్లు కదా. రెడ్లు అంటే ఆంధ్రజ్యోతి గుర్తించిన రెడ్లు, సాక్షి గుర్తించిన బీసీలు అంటే ఎట్లా? సో అందువల్ల వీళ్ళంతా కూడా రెడ్లే కదా, వాళ్ళకు కూడా టికెట్లు రాలే కదా. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 రెడ్లకు టికెట్లు రాలే కదా. మరి దాని సంగతి ఏంటి? అందువల్ల మనకు లాస్ట్కు ఫైనల్ చేయాల్సింది ఏంటంటే, నేను సూత్రాలు కొన్ని చెప్పాను. ఒకటి, 175 సీట్లలో లాస్ట్ టైం ఎంతమంది బీసీలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లాస్ట్ టైం ఎంతమంది కాపులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇదొక లెక్క రావాలి. రెండవది, లాస్ట్ టైం గెలిచిన 151 మంది, ఎందుకంటే ఓడిపోయే సీట్ల టికెట్ ఇచ్చిన ఉపయోగం ఉండదు. గెలిచిన 151 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎంతమంది బీసీలను డ్రాప్ చేసి ఓసీలకు ఇచ్చారా? బీసీలను డ్రాప్ చేసి మళ్ళీ బీసీలకు ఇచ్చారనుకోండి, ఒక సీట్లో డ్రాప్ చేసి ఇంకో సీట్లు ఇవ్వచ్చు. ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్న బలాబలాలను బట్టి ఓ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని తీసేయవచ్చు, ఇంకో అభ్యర్థి. ఇప్పుడు ఉదాహరణకు పెనమలూరు ఉంది, బీసీ నాయకుడైన పార్థసారథిని టికెట్ ఇవ్వలేదు, అక్కడ ఎవరిని పెట్టారు? మరో బీసీ నాయకుడైన జోగి రమేష్నే పెట్టారు. ఇప్పుడు మరి అక్కడ బీసీకి అన్యాయం జరిగినట్ట న్యాయం జరిగినట్ట మీరు నాకు చెప్పండి. సో పార్థసారథికి ఇవ్వలేదు కనుక బీసీకి అన్యాయం జరిగింది, జోగి రమేష్కి ఇచ్చారు కనుక బీసీలో న్యాయం జరిగింది. పూతలపట్ల కూడా సార్ ఎంఎస్ బాబు కామెంట్ చేశారు, దళితులను అనగదొక్కుతున్నారు అని చెప్పి. అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, అది మళ్ళీ ఎస్సీకి ఇచ్చారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వరాదు కూడా కదా, అవకాశం లేదు కదా సార్. సునీల్ కుమార్ మళ్ళీ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కదా. అందువల్ల మనకు రాజకీయాల్లో ఈ రకమైన కంక్లూజన్లు ఎప్పుడు కూడా రాకూడదు. అందువల్ల నిజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఏ కులం వారు ఆ రిప్రజెంటేషన్లో ఏమైనా మార్పు వస్తే అప్పుడు అడిగితే అర్థం చేసుకోవచ్చు. ఇక చివరిగా కంపారిజన్, టీడీపీలో జనసేన కూటమిలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? నిజంగా వైసీపీ అంతకన్నా ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా? అది క్రైటీరియా కదా. ఇప్పుడు ఇదే విమర్శ తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం. బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రామిస్ చేసింది. బీసీ ముఖ్యమంత్రి అని ప్రామిస్ చేసిన 2 బీసీ నేతలు, బండి సంజయ్ ఓడిపోయాడు, ఈటల ఓడిపోయారు. అక్కడ మరి బీసీలంతా మరి ఎందుకు బీసీ ముఖ్యమంత్రి దానికి అట్రాక్ట్ కాలేదు? బీసీలు తెలంగాణలో 50% కన్నా ఎక్కువ. బీసీలంతా బీజేపీకి ఓటేస్తే బండి సంజయ్ ఓడిపోకూడదు, ఈటల ఓడిపోకూడదు. మరి అవునా కదా? నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి గెలిచాడు, కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్లో ఓడించి వెంకటరమణారెడ్డి గెలిచాడు. రెడ్లు 2 గెలిచారు, బీసీలు 2 ఓడిపోయారు. నేను చెప్పేది ఉదాహరణగా చెప్తున్నా. 2 ప్రముఖ బీసీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, 2 కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ. అలాంటి 2 నేతలు ఓడిపోయారు, 2 రెడ్లు గెలిచారు. మరి బీసీలంతా రెడ్లకు ఓటేసినట్ట, బీసీలకు ఓటేసినట్ట చెప్పండి. సో ఆ లాజిక్ ఉండాలి కదా. మరి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎందుకు పనిచేయలేదు? బహుజన్ సమాజ్ పార్టీ ఏమని ప్రామిస్ చేసింది? దళిత్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రామిస్ చేసిండు. దళిత్ బహుజన వాదంతో వెళ్ళారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవకపోగా ఒక్క సీటు కూడా రాలేదు. అంటే మరి దళిత బహుజనులందరూ కూడా రెడ్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కదా. అందరికీ తెలుసు కదా కాంగ్రెస్కు రెడ్లే డామినేట్ అని. మరి ఎలా ఓటేశారు? అందువల్ల ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు మనం చాలా సింప్లిఫైడ్ ఎనాలిసిస్. అందువల్ల కులాలు అనేది ఆ కులం వారు ఆ కులం నేతలకే ఓటేస్తారు, మిగతా వాళ్ళకు ఓటేయరు. కాపులంతా జనసేనకు ఓటేస్తారు, రెడ్లంతా వైసీపీకి ఓటేస్తారు. అది ఆ ఓట్లతోనే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇలాంటి కంక్లూజన్స్ ఎప్పుడు కాదు. ఒక నాయకుని టికెట్ ఇవ్వకపోతే మొత్తం బీసీలకు అన్యాయం జరిగింది, ఓ నాయకుని టికెట్ ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగింది అనేటువంటి కంక్లూజన్లు తీయడం అనేది అది పూర్తి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇవాళ బీసీలను కాపులకు అన్యాయం చేసిండ్రు అని వైసీపీని విమర్శించే వాళ్ళు టీడీపీ జనసేన కూటమిలో బీసీని ముఖ్యమంత్రి చేయమనండి, చేస్తారా? ఇప్పుడు ఇంత నిబద్ధత బీసీల గురించి మాట్లాడుతున్న వైసీపీ కానీ టీడీపీ కానీ
ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇవ్వమనండి, మళ్ళీ అక్కడికి వస్తే ముచ్చట్లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడే, మళ్ళీ పవన్ కళ్యాణే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు బీసీల ముఖ్యమంత్రి ఇంత ప్రేమ ఉందిగా బీసీల మీద వీరికి? వీళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ పత్రికలు అడగాలి కదా, మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అంటే బీసీ ముఖ్యమంత్రి చేయండి, ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, దానికి విలువ లేని ఉప ముఖ్యమంత్రి పదవి. పోనీ చంద్రబాబు నాయుడు తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేస్తారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్డ్ లీడర్, మళ్ళీ లోకేష్నే పట్టుకొస్తారు, కానీ బీసీని తెస్తారా? ఏం తెలుగుదేశంలో బీసీ నేతలే లేరా? తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి బీసీల సాధికారికత. రేపు చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అచ్చెన్నాయుడిని సీఎం చేస్తారా? నాకు చెప్పండి, రామ్మోహన్ నాయుడు సీఎం చేస్తారా, లోకేషన్ చేస్తారా? అందువల్ల ఈ హిపోక్రసీ సరైనది కాదు అనేది నా పాయింట్. సార్, ప్రతిపక్షాలు ఎంతలా ఎద్దేవా చేస్తూ ఉన్నా, పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత ముందుగా వెళుతూ ఉన్నట్టు సార్? ఆ జగన్ వ్యూహం ఏమై ఉండవచ్చు? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పినట్టు టికెట్ ఇవ్వమంటారా? అలాగే సార్, మీరు ఇప్పుడు ఇమ్మని కాదు, ఏ ఒక్కటి దొరికినా రాజకీయాల్లో ఒక అస్త్రంగా చేసుకుని చేస్తారు అని చెప్పి. ఇప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏముంటుంది చెప్పండి నాకు? గెలుపు. మరి అంతే కదా, మీరే పేరు ఆన్సర్ నాకు. ఇప్పుడు గెలవడానికి ఉపయోగపడే వ్యూహం అనుసరిస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు విమర్శలకు భయపడి, పవన్ కళ్యాణ్ విమర్శలకు భయపడి జగన్మోహన్ టికెట్లు ఇచ్చుకుంటాడా అండి? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా. టీడీపీ జనసేన పోని వారు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తే విమర్శించి ఆపుతారా? టీడీపీ జనసేన కార్యాలయంలో ఒక లిస్టు తయారు చేసి వైసీపీ పంపాలండి, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు పోనీ జగన్ విమర్శించి వీళ్ళు ఆపుతారా? ఆపరు కదా. మరి ఎందుకు ఈ చర్చ? ఇప్పుడు ఎందుకు మార్చలేదు అంటారు, మార్చకపోతే ఎందుకు మార్చలేదు అంటారు, మారిస్తే ఎందుకు మార్చని అంటారు. మీరు ఏం చేస్తే పోనీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ప్రతిపక్షాలు విమర్శించని చెప్పండి? ఏం చేసినా విమర్శిస్తారు. మరి అందుకే ఆయన పని ఆయన చేసుకుంటాడు. రైట్ సార్. సో టీడీపీ జనసేన వైసీపీలు విమర్శించి ఊరుకుంటారా? పోనీ టీడీపీ జనసేన లాస్ట్ టైం 175 మంది ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు తెలుగుదేశం ఒక ప్రామిస్ ఏమనండి, మేము లాస్ట్ టైం ఎవరికి ఇచ్చామో వాళ్ళకే టికెట్లు ఇస్తామని. మరి వాళ్ళు మార్చుకున్నప్పుడు వీళ్ళు మార్చుకునే అధికారం వీళ్ళకు ఉండదని నాకు అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడా అంటే ఇప్పుడు జనసేన పొత్తున్న తప్ప ఆ నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని సీట్లలో గతంలో 2019లో ఎవరెవరికైతే పోటీ పెట్టారో వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాం అని ప్రామిస్ చేయమనండి, అయిపోతుంది కదా పంచాయతీ. ఎందుకు విజయాల కేసీఆర్కి ఇవ్వలే? మరి ఎందుకు మారుతుందామని చూశారు? మారుదామని చూస్తాం కదా, వెళ్ళిపోయిందైనా టికెట్ దాన్ని ఎందుకు పోతాడు? ఇప్పుడు కేసీఆర్ నానికి మళ్ళీ ఎంపీ సీట్లు ఇస్తాను ఆయన పోయేవాడా? ఆయన ఉండేవాడే కదా. సో అందుకే అంటే ఇప్పుడు మార్చుకునే స్వేచ్ఛ 2 పార్టీలకు ఉంటుంది, ఒక పార్టీకి ఉండదు కదా. అక్కడ ప్రాతిపదిక ఏంటి? ఓడిపోతారనుకునే చోట మారుస్తున్నారు. వాళ్ళు నిజంగానే ఓడిపోతారా అది నాకు తెలియదు, మీకు తెలియదు, అది ఎన్నికల ఫలితాల తర్వాతే. కానీ వాళ్ళకు అంచనా బట్టి అందువల్ల పార్టీలో వ్యతిరేకత వస్తుంది అంటే టికెట్లు ఇవ్వకపోతే గ్యారెంటీ వస్తుంది, టికెట్లు ఇవ్వకపోతే పార్టీలో వ్యతిరేకత, ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత కదా. ప్రజల్లో వ్యతిరేకతకు ఎక్కువ భయపడతాడా నాయకుడు, పార్టీలో వ్యతిరేకత భయపడతాడా? ఇక్కడ చిన్న ఉదాహరణ సార్, పెడన్న నుంచి పెనమలూరుకి జోగి రమేష్ని షిఫ్ట్ చేశారు. ఆ పెడమలూరు పక్కపక్కనే ఉంటాయి నాకు తెలిసి, కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల 2. అక్కడ ఉన్న వ్యతిరేకత ఇక్కడ ఎందుకు ఉండదు సార్? అంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. అవును సార్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యతిరేకత, ఎమ్మెల్యేగా లేనప్పుడు వ్యతిరేకతకు తేడా ఉంటుందని అంచనా. అందువల్ల వ్యతిరేకత అనేది ఏంటి? ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటే వ్యతిరేకత. నువ్వు ఎమ్మెల్యేగా నేను 5 ఏళ్ళు ఎన్నుకున్నాం, నువ్వు సరిగా పనిచేయలేదన్న వ్యతిరేకత పక్క నియోజకవర్గానికి ఎందుకు ఉంటుంది? స్కోపేలే కదా. ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడు, మీకు ఆడు సరిగా పనిచేయలేకపోతే ఆ సెక్యూరిటీ గార్డు మీద మీ వ్యతిరేకత ఉంటుంది. పక్క అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు మీ వ్యతిరేకత ఉంటుందా? నాకు చెప్పండి, పక్క అపార్ట్మెంట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు మీద మీకు ఎందుకు వ్యతిరేకత ఉండదు అంటే ఆన్సర్ పక్కదే కదండి అపార్ట్మెంటు. ఈ సెక్యూరిటీ గార్డు మీద ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు మీద ఉండాలి కదా అంటే లాజిక్ ఏమైనా ఉంటుందా? సో అందువల్ల అల్టిమేట్గా తమ ఎమ్మెల్యే పైన అనుకూలత వ్యతిరేకత ఉంటుంది తప్ప వేరే ఎమ్మెల్యే పైన అనుకూలత వ్యతిరేకత ఉండడానికి అవకాశమే లేదు కదా, ఎందుకంటే అది వేరే నియోజకవర్గం కదా. అందువల్ల అల్టిమేట్గా ఆ స్ట్రాటజీ కరెక్ట్ అవుతుందా రాంగా మీరన్న క్వశ్చన్ వస్తుంది, అది ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇప్పుడు పక్క కాన్స్టిట్యున్సీ కనుక అక్కడ వ్యతిరేకత ఇక్కడ ఎందుకు ఉండదు? ఇదన్నా ఇంకా పక్క కొన్ని చోట్ల విచిత్రంగా మారుస్తున్నారు, 3-4 జిల్లాల అవతలకు కూడా మారుస్తున్నారు. సో అక్కడ మరి ఏ రకంగా ఈ స్ట్రాటజీ ఫలిస్తుంది
అనేది క్వశ్చన్ మార్క్స్. నేను దానికి కాదని అంటలేదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది పకడ్బందీ వ్యూహం అని నేనేం కంక్లూజన్ రావడం లేదు. ఆ వ్యూహం బెడిసి కొట్టవచ్చేమో, కానీ ఆయన నమ్ముతున్నది అది అని చెప్తున్నాను అంతే తప్ప ఆయనకు హక్కు ఉంది. ఆయనే కాదు, నేను చంద్రబాబు నాయుడు మార్చడా అని అందుకే క్వశ్చన్ అడిగిన. 2019లో సీట్లు ఇచ్చిన వాళ్ళకే చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తారా? ఈ ఆన్సర్ చెప్పమనండి. సో అలా సీట్లు ఇచ్చి గెలిపించుకోదలుచుకుంటే అసలు జనసేనతో పొత్తే ఉండదు కదా. ఇప్పుడు మనకు ఫండమెంటల్ పాయింట్ ఏ పార్టీ అయినా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంత పాపులర్ లీడర్, ఆయన అమలు చేసిన స్కీములు అయితే వాడు అమలు చేయలేదు. ఆయన హిస్టారికల్గా అమలు చేశారు. డెవలప్మెంట్ కూడా ఔటర్ రింగ్ రోడ్లు ఇలాంటివన్నీ ఆ టైంలోనే వచ్చాయి, మెట్రోలు ఇవన్నీ. కానీ రాజశేఖర రెడ్డికి 180 పైన వచ్చాయి 2004లో. 2009లో గణనీయంగా తగ్గి నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి భాషలో చెప్పాలంటే పాస్ మార్కులు లిటిల్ ఓవర్ 150 వచ్చాయి. అంటే 148 వస్తే అధికారము, దానికన్నా సింగిల్ డిజిట్ ఎక్కువ. మరి ఎందుకు తగ్గాయి రాజశేఖర రెడ్డికి? అంటే ఒక సహజ వ్యతిరేకత, ఏ ప్రభుత్వం పైన సహజ అసంతృప్తి ఉంటుంది. 2004లో రాజశేఖర రెడ్డికి ఓటు వేసిన వారు చంద్రబాబు నాయుడు పాలన పైన కోపంతో ఓటేశారు. 2009కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేడు, ఆయన మీద ఆ కోపం ఉండదు కదా, ఆటోమేటిక్గా కోపం తగ్గిపోయింది. తగ్గిపోయే వరకు వాళ్ళంతా రాజశేఖర రెడ్డి ఓటేయకపోవడం వల్ల రాజశేఖర రెడ్డి సీట్లు తగ్గాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 2019లో చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకతతో జగన్కు ఓటేశారు వాళ్ళు. ఇప్పుడు 2024 వచ్చే వరకు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత అనే అంశమే ఉండదు. అందువల్ల వారు అటు ఇటు అయ్యే షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రేపు టీఆర్ఎస్ కూడా ఈ పాయింట్ ఉంటుంది. కేసీఆర్ పైన అసంతృప్తితోనో కోపంతోనో ఓట్లేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు కేసీఆర్ పైన అంతే కోపం ఇంకా ఉంటుందా? ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు. సో అందువల్ల వైసీపీకి అనుమానం ఏంటి అంటే 5 ఏళ్ల తర్వాత సహజ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉండే కోపం తమకు ఉపయోగపడింది. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ ఉపయోగపడదు. టీడీపీ జనసేన కలిసింది, బీజేపీ కూడా కలుస్తుందేమో అని అంటున్నారు. సో ఈ కొన్ని సామాజిక వర్గాల్లో షిఫ్ట్ అయ్యొచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాల వల్ల వైసీపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. ఎంత ఛాలెంజ్ ఉన్నా 151 సీట్లు ఉన్నాయి. 50 సీట్లు కోల్పోయినా ఇంకా 100 మిగిలితే అధికారం వస్తుంది. అందువల్ల ఎమ్మెల్యేలను మారిస్తే ఈ ఫ్యాక్టర్స్ను ఏమైనా మార్చుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఫ్యాక్టర్లు ఏం చేయలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చలేము. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత, ఆయన ముఖ్యమంత్రిగా లేడు కనుక ఆ సందర్భంగా వచ్చిన వ్యతిరేకతలు ఇప్పుడు తేలేము. టీడీపీ జనసేనను విడగొట్టలేము. ఏం చేయాలి మరి వైసీపీ? వారి దగ్గర ఉన్న ఆయుధము వ్యూహం ఒకటే, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులు మార్చి కొత్త వారిని పెడితే కొంత కాకపోతే కొంతైనా ఆ వ్యతిరేకత సద్దుమణుగుతుంది అని. ఎంత సద్దుమణుగుతుంది? నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్ళే మార్చారా? ప్రజల్లో అనుకూలత ఉన్న వాళ్ళని కూడా మార్చేశారా? కొత్త వాళ్ళని చేస్తే ఆ కొత్త వ్యక్తిని అంగీకరిస్తున్నారా అంటే దట్స్ ఎ క్వశ్చన్ విచ్ కెన్ బి ఆన్సర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూసాం, సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన చోట ఓడిపోయారు, సిట్టింగ్లో మార్చిన చోట 80% స్ట్రైక్ రేట్. అందుకే కేటీఆర్ ఈ మధ్య అన్నాడు కదా, మేము సిట్టింగ్లో మార్చి ఉంటే గెలిచేవాళ్ళమని. సో అందువల్ల అది ముందు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఎలక్షన్లో. ఇప్పుడు కూడా వైసీపీకి ఆ అంచనాతో వెళ్తున్నారు, ఆ వ్యూహంతో వెళ్తున్నారు. అంచనా వ్యూహం రైట్ అవుతుందా కాదా నేను చెప్పలేను, కానీ ఆ వ్యూహాన్ని అనుసరించే హక్కు ఆ పార్టీకి ఉంటుంది. అది వైసీపీకైనా టీడీపీకైనా ఎవరికైనా ఉంటుంది. ఆ వ్యూహాన్ని అనుసరించే క్రమంలో డెఫినెట్గా ప్రజల నుంచి ఎంత అనుకూలత వస్తుందో తెలియదు, కానీ నేతల నుంచి వ్యతిరేకత తప్పదు. సీట్ రానుడు ఎందుకు ఊరుకుంటాడు? సీట్ రానుడు అల్లరి చేస్తాడు కదా. ఇలా మనం చూస్తలేమా? ప్రేమించిన వాడు ప్రేమించకపోతేనే గొడవ చేస్తాడా? ఇప్పుడేమో ప్రేమించి మళ్ళీ తర్వాత వెనక్కిపోవడం కదా, ఆల్రెడీ సీట్ ఇచ్చి వెనక్కిపోవడం. సో అందువల్ల నాకే టికెట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో వాళ్ళకి ఇవ్వనప్పుడు నాయకునికి వ్యతిరేకంగా తిరగబడతారు. వాళ్ళకు కులం ఉంటుంది, ఆ కులం ఉన్నది కనుక వాళ్ళు పలానా కులం వల్లనే మార్చారని వ్యతిరేక పత్రికలు రాస్తాయి, ప్రత్యర్థి పార్టీలు అంటాయి. కానీ నాయకుడు అనేవాడు డిసిసివ్గా ఉండాలి, మంచి అయినా చెడైనా. ఎవరో విమర్శిస్తారు, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది అని భయపడి చేసేవాడు చేయకుండా ఆగితే ఆయనే నాయకుడు ఇస్తాడండి. రైట్ సార్.
ఇక రాష్ట్రంలో ఒంటరి పోరుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం పురంధేశ్వరి ప్రయత్నిస్తూ ఉన్నారు. జాతీయ నాయకత్వం ఒక డెసిషన్ తీసుకుంది, అయినా కూడా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలు తొక్కిపెడుతూ ఉన్నారనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం. మీరు అడుగుతారు ఖచ్చితంగా, అది సాక్షిలో వచ్చిన ఒక వార్త. అంటే సాక్షి ఎందుకు అట్లా రాస్తుంది అంటే దానికి రాసే కారణం ఏంటంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, కానీ పురంధేశ్వరి అనుకూలం. పురంధేశ్వరి చేయబట్టే మోడీ మారుతాడు, అంతే కదా. పురంధేశ్వరికి మోడీని అమిత్ షాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నది. సో నరేంద్ర మోడీ మాత్రం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రానియడు. ఈ తీరి చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే వైసీపీ మొదటి నుంచి ఏంటి, మోడీని అమిత్ షా పైన ఈగ వాళ్తే అంగీకరించరు. అది చంద్రబాబు నాయుడు అంగీకరించాడు, పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. మోడీ పైన ఈగ వాలితే అట్నుంచి జగన్, ఇట్నుంచి చంద్రబాబు, అట్నుంచి పవన్ కళ్యాణ్ ముగ్గురు ఓ బ్యాట్ పట్టుకొని వచ్చేస్తారు. అందువల్ల ఎవరు మోడీ పైన ఈగ వాళ్ళని ఎవరు, ఇది మనం కళ్ళ ముందు చూస్తున్న కహానే కదా. సో అందువల్ల ఏంటి, మోడీని అమిత్ షాను అనలేరు. రేపు వాళ్ళు తెలుగుదేశంతో పెట్టుకున్నా కూడా అనలేరు. చంద్రబాబు నాయుడు అనగలుగుతుంది తప్ప బీజేపీతో పెట్టుకున్నందుకు, టీడీపీతో పెట్టుకున్నందుకు బీజేపీని అనలేరు. అన్నప్పుడు ఏం చేయాలి, పురంధేశ్వరిని అనాలి. అంతకుముందు పురంధేశ్వరి అందులో చంద్రబాబు నాయుడుకు బంధువు. సో అందువల్ల పురంధేశ్వరిని అనడం ద్వారా బీజేపీని అనలేని తమ నిస్సహాయతను, మోడీని ప్రశ్నించలేని తన నిస్సహాయతను వైసీపీ భరోసా రుజువు చేసుకుంటోంది. అందుకే ఈ తీరి బిల్లు చేస్తున్నారు. అంటే బీజేపీ మోడీ అమిత్ షాలు ఏమో వ్యతిరేకము, కానీ రేపు పొరపాటున బీజేపీ పెట్టుకుంటే అది మోడీ అమిత్ షాల నిర్ణయం కాదు, అది బీజేపీ నిర్ణయం కాదు, ఈ ఆంధ్ర బీజేపీ నిర్ణయం. ఇది అందులో పురంధేశ్వరి బీజేపీ నిర్ణయం అని మనం నమ్మించాలని వైసీపీ నరేటివ్. అది ఆ నరేటివ్లో భాగంగా ఈ వార్తలు వస్తుంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు.